అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. సోమవారం ఆయన అమీర్పేట్లోని బుద్ధానగర్లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నూతనంగా చేపట్టిన స్ట్రాంగ్ వాటర్ లైన్ పనులను పరిశీలించారు. స్ట్రాంగ్ వాటర్ లైన్ నిర్మాణ పనులు సక్రమంగా జరగడం లేదని, లెవెన్స్ ప్రకారం పైప్ లైన్ ఏర్పాటు చేయడం లేదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వివరించారు. నిర్మాణ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో తాము ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుందని ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్ట్రాంగ్ వాటర్ లైన్ పనులతో డ్రైనేజ్ లైన్ కూడా దెబ్బతిన్నదని మరమ్మతులు చేసేలా చూడాలని కోరారు. అదేవిధంగా తమ కాలనీలో ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ట్రాంగ్ వాటర్ లైన్ పనులు అనంతరం ఇబ్బందులు తలెత్తకుండా ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా దెబ్బతిన్న డ్రైనేజ్ లైన్ మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ లైన్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాతనే రోడ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ స్తంభాలు కూడా వెంటనే ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. नर्सिंग नरेंद्र भाई नरेंद्र भाई ना कुछ ఇనాగ్రేషన్ అనేసి నాకు జనవరి లాస్ట్లో ఫోన్ ఇచ్చారు. ఫిబ్రవరి ఇనాగ్రేషన్ లేదు, ఏమీ లేదు, కనీసం యూనిఫామ్ లేదు. కాలనీ వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొదలు పెట్టేసేస్తున్నారు. చూడండి వచ్చారన్న ఏదో కొంచెం మట్టి తీశారు, పైపులలో మట్టి తీయలేదు, కొంచెమే మట్టి తీశారు. కూడా పెట్టించేస్తారు ఆల్రెడీ శాంక్షన్ ఉంది. బాగా డ్యామేజ్ అయింది ఆ పీపుల్స్ అక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మీరు పెట్టించేస్తారు. మన వాటర్ వర్క్ సంబంధించినటువంటి స్టాప్ వాటర్ సంబంధించి ఈ లైన్స్ ఏమైపోయినాయి, అవి డ్యామేజ్ అయిపోయింది. మరి మీరు దీన్ని సైమల్టేనియస్గా చేయకపోతే మళ్ళీ వీళ్ళు చేసి రోడ్ వేసినాక లేదు, మైనర్ రిపేర్స్ చేపిస్తాం సార్. అంటే కొంచెం పెద్దవి ఉన్నాయా? తీసుకున్నాం సార్. కొన్ని మేము మా వల్ల డ్యామేజ్ అయినాయి సార్. రెడీ చేసేస్తాను, ఆ జంక్షన్ చేంజ్ చేసేస్తాం. అంటే మీకు ఏంటంటే ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా మీ లైన్స్ ఏమైనా మాట్లాడాలనే కూడా తెలుసు.
క్లారిటీ వస్తుంది అప్పుడు మనం ఫర్దర్ ఏం చేయాలంటే ఎందుకంటే ఇదంతా రెయిన్ వాటర్ రెయిన్ వాటర్ ఉంది కాబట్టి మనం ఏదైనా ఫర్దర్గా ఇప్పుడు ఇది చేస్తున్నారు కాబట్టి ఇదే నాల చేస్తున్నారు అందుకే సివరేజ్ కూడా ఏమన్నా చూడమని సివరేజ్ అయితే మనకి 20 years బ్యాక్ అయితే అదే అవి ఏమైనా డ్యామేజ్ ఉంటే టెంపరరీ కాదు పర్మనెంట్ సొల్యూషన్ కోసం మీరు ప్లాన్ చేస్తున్నారు ఇది కాకుండా ఇంకేముంది మనకి ఆ చిన్న లైన్ ఒకటి ఉందా గల్లీ ఆ గల్లీ వేసి కూడా మొత్తం చిన్న పిల్లలు ఉన్నారు మొన్న కూడా అది కూడా మొత్తం అది చేసేయండి దాని మెజర్మెంట్ చేసి దాని డిజైన్ చేసేసి నేను చెప్పేస్తాను అది ఏంటంటే మీరు అదే ఇక్కడ మిగిలిపోయిన పైపు చెక్ చేసి అయిపోతుంది అది పెద్ద పని కాదు ఒకసారి మా సంవత్సరాన్ని బీఆర్ఎస్ అంటే ఈ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది సరే అది ఎప్పటి నుంచో ఉన్నది మధ్యలో దాన్ని బ్యాన్ చేసేది రీసెంట్గా ఓపెన్ చేసేది ఏంది బుద్ధనగర్లో ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎప్పుడు రెయిన్స్ వచ్చినా కానీ చుట్టుపక్కల కాలనీస్ కూడా రెయిన్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణం. రెండోది ఈ నాళాలన్నీ బ్లాకేజ్ కావడం, ఆ నీళ్ళన్నీ ఇళ్ళకి రావడం, ఇది చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది వెంటనే సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో అది ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది. దాంతోపాటు సివరేజ్, అదేవిధంగా ఫోన్స్ కానీ లైటింగ్ కానీ అవన్నీ కూడా వెంటనే కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి కొన్ని సీరియస్ విషయం